అసలు బిగ్ బాస్ సీజన్ ఈ 2వ వారంలో ఎవరు పీక్తురు అనుకుంటున్నాం? ఓకే, పృథ్వీరాజ్ అనుకుంటున్నా. నేనేం సీతక్క అనుకుంటున్నా. సీతన పిచ్చి పట్టిందా? అది కాదు, సీతని తీసేస్తే కాంట్రవర్సీ ఎట్లయితుంది, గొడవలు ఎట్లయితే, నామినేషన్ అర్చడు ఎవరు అడుస్తారు? మనం కాదు. మన పృథ్వీ మీద నువ్వేమంటావు మరి? పృథ్వీ ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా మన విష్ణుప్రియ కావచ్చు, సీత కావచ్చు, సో క్యూట్ అని చెంపలు పట్టుకొని క్యూటీ అంటుంది సీతక్క. మరి ఇట్లా అవుతారో చూడాలి. హౌస్ మొత్తంలో ఒక లవర్ బాయ్ అయిపోయిన పృథ్వీ. అయితే అసలు ఈ వారంలో మొన్న అంటే నిన్న ఏం జరిగిందంటే మనం చూస్తే నిన్న ఎపిసోడ్ నాకు నిజంగా సోది అనిపించింది. మొత్తం సోదే ఉంది కానీ మనం మాట్లాడుకోవాలి కదా. అయితే ఒక గేమ్ పెట్టారు, ట్రూత్ ఆర్ డేర్. ఇక అందరు మంచిగా చుట్టుముట్టు అందరు కూసురు, బాటిల్ పెట్టిరు, రొయ్య తిప్పారు. ఇక అనిపిస్తారా ఇక ఎవరు గుర్తుపట్టారా? పులి. ఇక అంటే అది తిప్పిరు. ఈయన దిక్కొస్తేనేమో నువ్వు శారీ వేసుకొని డాన్స్ చేయాలి అని చెప్పారు. అండ్ శారీతో పాటు లిప్స్టిక్, బొట్టు వచ్చారు. కొంచెం ఏమంటే ఎక్కువ చేస్తారు కదా. ఆదిత్య లిప్స్టిక్ వేసుకొని రావాలని చెప్పి మొత్తం అంటే ఎపిసోడ్ అంటే అయిపోయేంత వరకు ఆ కొద్దిసేపటి వరకు పెట్టుకునే ఉంచాలా అంటే నాకేం ప్రాబ్లం ఆయన పెట్టుకున్నాడు. ఇంకోటి యస్మినే కదా, యష్మి. సో తనకి అడిగినప్పుడైతే నువ్వు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఏంది సీజన్ కి వచ్చిన తర్వాత అంటే శేఖర్ ఏం అసలు ఏమన్నా ఏమిద్దాం అనుకుంటున్నారు, నవ్విద్దాం అనుకుంటున్నారా? కామెడీ అంటే ఏమైనా సీరియస్ గా చేద్దాం ఏమీ లేదు, అన్ని మిక్స్ ఉన్నాయి. కానీ మెయిన్ క్యారెక్టర్ మర్చిపోయాం, మణికంఠ. దానికి ఒక సాంగ్ వేస్తే అది నేను పాడితే బాగోదు, సాయి పాడితే ఇంకా బాగుంటది. ఏం రసిక రాజు మరి మరి విష్ణుప్రియని పోల్ డాన్స్ చేయమంటున్నాడు. ఇంకా పక్కకి వచ్చింది కదా, ఇక వస్తే పోల్ డాన్స్ జనాలు బయటకు అని చెప్పాడు. మన టోలర్స్ ఎట్లుంటది ఇక విధంగా అనిపిస్తుందా? ఈయనకి ఆయన మరి కింద మనిషి ఎవరనేది పెద్ద డౌట్ ఉంది, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఈమె యష్మియా లేకపోతే ఇంకొక మనిషి అర్థమైతలేదు. డే బై డే ఏంటంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికి సంబంధించి గేమ్ అయితే ఎవరు కూడా వావ్ అన్నట్టు గేమ్ ఆడతారు. ఎందుకంటే అక్కడ టాస్క్ కూడా అసలు ఈ సీజన్ గేమ్ అంటున్నాను. నాకు మొత్తం సీజన్ అంతా ఒక లవ్ కోసము, లవ్ బర్డ్స్ కోసం సీజన్ పెట్టినట్టయితే నాకు మొత్తం మీద ఇక ఇది అమ్మో లవ్ బర్డ్స్ అంటే గుర్తొచ్చిందిరా నాయన. సాయి పాపం ఆమె కష్టపడేమో చేసింది. సాయి గివే ప్రేరణ కాదు, ప్రేరణ వంట ఎందుకు చేస్తుంది? సోనియా వంట చేసింది, వాళ్ళలో ఏమో చేసింది. అయితే ఆమె కాదు ప్రేరణ చేసింది. ఇక అయితే కొంచెం మాడిపోయాట అయింది. అయితే మనమే చేసిన అన్న చెప్పింది మరి లేదు ఆమె అట్లా చెప్తే. కానీ ఇక విష్ణుప్రియ ఉన్నది కదా, ఐటీన్ చెప్పింది నార్మల్ గానే. ఆమె ఎట్లా అంటే ఎంతో కష్టపడి చేసింది, కొంచెం మాడిపోయాడు. అంటే ఇక మన సోనియాకి ఎట్లా వాళ్ళ మీద ఇలా మొత్తం అసలు ఆమె ఎందుకు వచ్చింది సీజన్ కి మొత్తం చాలా చెప్పాను. ఇక ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా మధ్యలో నిఖిల్ బ్రో, మంచిగా కూర్చున్నారు. తన కూర్చొని చెప్తుంది ఇక ఆమె ఏదో కష్టపడి చేసింది, దాని మీద కూడా ఛాలెంజ్ చెప్పాలనా? ఎందుకు విష్ణుప్రియ నిజంగా ఒకటే మాట అన్నది, కొంచెం మాడినట్టున్నాయి అన్నది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. దొరికిన దాంట్లో నువ్వు మాడగొట్టి చెడగొడితే ఏడుకెళ్ళి అది కూడా జోక్గానే అన్నది. మళ్ళీ శేఖర్ భాష నీట్ అంటుంది, పెద్ద మనిషి ఉన్నప్పుడు పెద్ద మనిషి లెక్కలనే ఉండాలి, అసలు ఆయన పెద్ద మనిషి తెలుస్తుంది చిన్నప్పుడు. అంటే అలాగే వీళ్ళకి వచ్చేయడం, హౌస్లోకి వచ్చేయడం, నీళ్ళకి ఎప్పుడు చాలా చెప్పుకుంటారు, గేమ్ ఆడతారు, జోకులు చేస్తారు, అన్ని చేస్తారు. సాయి ఇంకా మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి, ఈమె కంటే ఆయనకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రజల్లో పోతే శేఖర్ భాష అంటే సీజన్ కి రాకన్నా ముందు కూడా గుర్తుపడతారు. నువ్వెవరో నాకు తెలియని కూడా తెలియదు. ఈ మధ్య నేను ఆటల్లో కనిపిస్తున్నావు అంతే. సోనియా అంటే మళ్ళా వాళ్ళిద్దరు మంచిగా చెవులు పట్టుకొని మసాజులు చేసుకోవడం, ఒక విధంగా ఫ్యామిలీ షో కాస్త కొంచెం ఎంటర్టైన్మెంట్ షో, అడల్టెడ్ షో అయిపోయింది. ఫస్ట్ నుంచి వచ్చిన సీజన్ లో అయితేనేమో ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేటోళ్ళు. ఇప్పుడు ఓన్లీ అయిపోయింది. టీవీ రిమోట్ తీసేసుకుంటున్నాడు, ఫోన్ చూడకు, నువ్వు బిగ్ బాస్ చూడకు అంటున్నాడు. అంటే ఏదైనా ఒక షోని అడిక్ట్ అవుతూ ఉంటాము, కానీ డే బై డే ఎపిసోడ్స్ ఎట్లా ఉన్నాయంటే విరక్తి వస్తుంది. నామినేషన్ టైంలో కూడా నువ్వు తుమ్మినవు కాబట్టి నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేస్తున్నా
నువ్వు ప్లేట్ కడగలేవు కాబట్టి నామినేట్ చేస్తున్నా. కొన్ని రోజులైతే అది కూడా చెప్తారు, వాష్రూమ్ కి వెళ్ళావు కాబట్టి నాకు లేట్ అయింది, నేను స్నానం చేయలేకపోయినా కాబట్టి సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తున్నారు. ముందటి సీజన్ లో అయితే నామినేషన్ వస్తుంది అంటే లైక్ చెప్తారా బై పాయింట్స్ అన్నట్టు ఉండే. నా గురించి ఏ రీజన్ చెప్తారని అనుకుంటారు. ఇంకా ఇందులో టాస్క్ ఇచ్చినప్పుడు కూడా మెయిన్లీ మణికంఠ అప్రిషియేట్ హిమ్, ఒక విధంగా మంచిగా ఆడిన టాస్క్ అనుకోవచ్చు అట్ వన్ పాయింట్. అండ్ నిఖిల్ టీం గెలిచింది కాబట్టి ఇంకా ఇంకొంచెం ఎంతోజాజం ఉంది. కానీ మిగతా టీమ్స్ గెలవకపోయేసరికంటే ఆ మిగతా టీమ్స్ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళని ఓడించాలని బాగుండే, కానీ వాళ్ళు ట్రై చాలా తక్కువ చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అనుకోవచ్చు. వీళ్ళే ఓవరాల్ గా విన్నర్. సోనియా అందరికి పార్ట్నర్షిప్ ఇస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ నిఖిల్ కు పోయి హగ్గులు ఇస్తుంది, అక్కడ పొద్దుకు పోయి హగ్గులు ఇస్తుంది, ఆఖరికి వస్తే మన మణికంఠ గిడ హగ్గులు ఇస్తుంది. ఆమె ఏమనుకోవాలి అసలు, ఒకసారి ఏమో నిఖిల్ అంటది, ఒకసారి బ్రో అంటది. బ్రో అంటే ఏంటి వాట్ ఎవర్ అంటే ఒక సీజన్ లో ప్రతి ఒక్కరు వస్తారు ఖచ్చితంగా, అంటే లవ్ ట్రాక్ నడిపిస్తే ముందుకు వెళ్తారు అనుకుంటారు, కానీ లవ్ ట్రాక్ చూపించేంత వరకే బాగుంటుంది. దాని తర్వాత కొంచెం నాకు తెలిసి ఈ 2 వారాల తర్వాత ఇది ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడాలి, రికమెండ్ వాళ్ళకే చూడాలి అనే విధంగా కొన్ని రోజులు వస్తాయో మరి అలా చేసి దాన్ని చూస్తుంటే. ఏదేమైనా అసలు ఈ రోజుకు మొత్తం చూడాలని ఎవరికి అనిపిస్తలేదు. మేమిద్దరము ఒక ఎపిసోడ్ గురించి ఇంత దారుణంగా ఏ ఎపిసోడ్ చెప్పుకున్నాం, ఎందుకంటే అలా దరిద్రంగా అనిపించింది నాకు. అందులో లైక్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ షిట్, నిజంగా చండాలంగా ఉంది. అండ్ మోరోవర్లీ డే బై డే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అది వదిలేసి ఈ ఒక సీజన్ లో ఎవరైనా బయటకు వస్తున్నారు అంటే నెక్స్ట్ ఎడిక్ట్ అయ్యే పర్సన్ కోసం వెయిట్ చేసే వాళ్ళం మేమైనా సరే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అండ్ మోరోవర్లీ కిరాక్ సీత నిజంగానే సెకండ్ వీక్ లో కూడా కిరాక్ సీత ఈమె ప్రేరణ అయితే విశ్వరూపం చూపిస్తుంది. మొన్నదాకా ఏం చేసింది నడిచింది, నిన్న దాకానేమో అదేంది ఏదో కోపం వచ్చినట్టు గొయ్యాల్సింది, ఇప్పుడేమో అంటుంది. అసలు ఏమి చేస్తుంది వీళ్ళందరూ, అసలు గేమ్ ఎవరు ఇట్లా చక్కగా ఆడతలేరు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి వచ్చింది ఎందుకు అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చినా గానీ అసలు గేమ్ ఆడాలి ముందుగా, గేమ్ ఆడితేనే కదా దాని ఇంట్రెస్ట్ వచ్చేది. అలా వీళ్ళు గేమ్ మీరు గేమ్ ఆడకండి సరే ఒప్పుకుంటాం, కనీసం మీరు ఎఫర్ట్ యాక్ట్ అన్న చేయండి కదా, మేము ఎఫర్ట్ పెడుతున్నాం అన్నట్టు పోనీ లిటరల్లీ అభిజిత్ ఉన్న సీజన్ లో ఐ గెస్ అపోజిట్ టీం వాళ్ళు ఒక పాయింట్ తో గెలుస్తున్నారంటే ఇలా ఏడుపు ఉండేది. ఎట్లా కొట్టుకున్నాండి అట్లా కొట్టుకున్నా. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఇంక్లూడింగ్ ఓటీటీ లో కూడా బయట పబ్లిక్ అయినా కూడా మస్తు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సీజన్ కోసం మేము చెప్పాము అసలు చెత్త అందరు పేర్లు కూడా ఎవరికి గుర్తులేవు. మీరు నమ్మని నమ్మకపోండి లైక్ 14 బిగ్ బాస్ గురించి బేబక్క బయటకు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఇరిటేషన్ వచ్చింది, అసలు వీళ్ళు కావాలని చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఇప్పుడు సీతానా పృథ్వీయా లేకపోతే మణికంఠ తీస్తారనేది చాలా తెలిసి ఆయన వల్లనే కొన్ని ట్రోలింగ్స్ గానీ ఈ సీజన్ 8 గురించి కానీ కొంచెం అందరు తెలియడం కానీ వ్యూస్ కానీ నాకు తెలిసి మణికంఠ గురించి ఆయన వచ్చే కంటెంట్ గురించి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ నో డౌట్ ఇంకా సోనియా అయితే పక్కా ఉంటది, అండ్ మోరోవర్లీ యష్మి అయితే పక్కా ఉంటది. ప్రేరణ కొంచెం లైక్ మేబీ ఎట్ లాస్ట్ మూమెంట్ మన బేవగా అయినట్టు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కిరాక్ సీత పైన నాకైతే చాలా డౌట్ ఉంది, అండ్ పృథ్వీ పైన కూడా చాలా డౌట్. విష్ణుప్రియ నాట్ ఎట్ అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ 1% ఎఫర్ట్ అయినా పెడుతున్న దాంట్లో నిఖిల్ విష్ణుప్రియ అయితే పక్కా ఉన్నారు. వాట్ ఎవర్ గేమ్ లో అయినా సరే మాట్లాడే విధానంలోనైనా సరే, అంటే అపోజిషన్ పర్సన్ తిట్టినా కూడా పద్ధతిగా మాట్లాడాలంటే విష్ణుప్రియ ఒకతే. ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు అంత ఖాస్ ఏమైతే అనిపించలే. మెయిన్లీ అయితే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే ఓకే అండ్ ఇంకొంతమంది అయితే గేమ్ ఆడుతున్నారో లేదో కూడా తెలియదు. ఈ నగరానికి ఏమైంది మూవీకి సంబంధించి ఫేమ్ అయినటువంటి నవీన్ అయితే నబీల్ బట్ ఆయన ఏంటంటే ఎక్కువ ఫోకస్ అవ్వట్లా. అండ్ మోరోవర్లీ ఆయన టాస్క్ పరంగా చూసినా కూడా మంచి ఎగ్జామ్ లైక్ దిట్టంగా పోటీ అయితే ఇస్తున్నారు, కానీ మిగతా కంటెస్టెంట్స్ మాత్రం ఏదో చేసినామా అసలంగా నిజం చెప్పాలంటే అసలు మాకు చెప్పాలని అనిపిస్తలేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత నేను సాయికి మార్నింగ్ నుంచి అంటున్నా, సాయి ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ గురించి ఏం చెప్తావు అంటే ఏం లేదు. సో అది బిగ్ బాస్ గురించి చెప్పాను ఎట్లా అరే పోరా ఎట్లా వీళ్ళు మంచి జోసి చెప్పాలి, ఇదేమో నీరసంగా అన్నట్టు అయిపోయింది. సరే షో కూడా కానీ
రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు రేపు ఇంకా నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన ఎట్లా మాట్లాడతాడు, మళ్ళీ కిరాక్ సీతకి ఏమైనా వార్నింగ్స్ వస్తాయా, నిఖిల్ డైరెక్ట్ ఇంకా తీసేస్తారా? అండ్ మోరోల్లీ ఇంకొక వార్త కూడా సాయి, ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మనకు తెలియదు కానీ పృథ్వీ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనే టాక్ ఒకటి నడుస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. అంటే కర్మగాలి ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మేబీ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఇన్ఫినిటీ అనే సింబల్ తోని స్టార్ట్ చేశారు కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ అనే దాంతో, కాబట్టి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, లేకపోతే ఏదైతే స్క్రీన్ పెట్టారు అక్కడికి వచ్చేమైనా నాగార్జున మాట్లాడతారా, ఇవన్నీ వెయిట్ చేసి చూడాలి. కామెంట్ చేయరు ఎవరు పోతారు రేపు ఏం కథ అని. ఎస్, బాయ్.